ఓపిక లేకపోయినా, చేత కాకపోయినా పొద్దున్నే లేవాలనిపిస్తుంది. ఎందుకో ఏమో మరి ఎర్లీగా లేచి పని చేసుకుంటేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. కొంచెం లేట్ అయినా అంత గజిబిజిలాగా అనిపిస్తుంది. కానీ పొద్దున్నే లేచి చేసుకుంటానే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటో అసలు 7కి లేచినా సరే అమ్మో లేట్ లేచాను అసలు పని అవుతుందా అనిపిస్తుంది. మళ్ళీ అంత పెద్దగా ఏమీ కాదు. ఎప్పుడైనా ఇల్లు ఊడ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే డోర్లు కిటికీలు దులుపుకుంటూ ఎక్కడన్నా దుమ్ము ఉన్నది క్లీన్ చేసుకుంటూ ఊడ్చుకుంటాను అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఊరికే దులపాల్సిన పని ఉండదు, నెలకొకసారి దులిపితే సరిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇంకా ఇల్లు దులిపేశాక నాకు ఫ్రైడే సాటర్డే కంపల్సరీ తడిబట్ట పెట్టి దీపం పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను దీపం పెట్టుకుందాము తడిబట్ట పెట్టి ఫాస్ట్గా ఒక 7:30 వరకు అనేసరికి మా పిల్లలు అయితే లేచారు. మా పెద్ద పాప అసలు లేవనే లేవదు, అలాంటిది తను ఎర్లీగా లేచేసింది అనమాట 7 o'clockకే. ఆ తర్వాత మా బుడ్డోడు అబ్బా ఇల్లు తడిబట్ట పెట్టే వరకే చాలా టైం అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇంకా వాళ్ళు లేవగానే ఇంట్లో పనులన్నీ చూసుకొని ఆ తర్వాత వాళ్ళకి స్నానాలు పోసేసాను ముగ్గురికి. ఇంకా సాటర్డే అయితే కంపల్సరీ వాళ్ళకి స్నానాలు చేయిస్తాను అనమాట ఎర్లీగానే. ఎప్పుడు అంటే పాప స్కూల్కి వెళ్తుంది తనకు చేయిస్తాను, కానీ సాటర్డే మేము వెంకటేశ్వర స్వామికి మొక్కుతాము, ఎర్లీగానే చేయించేస్తాను. అస్సలు తలస్నానం కంపల్సరీగా. ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకి పద్ధతులు పాటించొద్దు అనేసి అంటారు చాలామంది. కాకపోతే నేనేంటంటే శనివారం రోజు వాళ్ళకి నీచు కూడా పెట్టను. నీచు పెట్టకపోవడం వల్ల కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు అనేసి నా నమ్మకం. నేను మొక్కుకున్నా, ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా. ఇంకా తలస్నానం చేసి వచ్చేసా. ఇంకా తల ఏంటంటే నేను ఎక్కువగా కట్టను అనమాట. ఆ బరువు వల్ల ఈ బరువు ఎక్కువైపోయి జుట్టు బాగా ఊసిపోతుంది అనమాట, జుట్టు బరువు ఎక్కేసి. ఆ రకంగా నేను ఎక్కువగా తుడుచుకుంటాను ముందు తలస్నానం చేయంగానే, దేవుడి బొట్టు పెట్టేసుకొని తుడుచుకుంటాను. ఇంకా నా చిడితల్లి స్కూల్కి రెడీ అయిపోయింది అనమాట. అంటే అంగన్వాడికే వెళ్తుంది, అదైనా స్కూలేగా. ఇంకా ఫాస్ట్గా తుడిచేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఆ దీపం పెట్టుకోవడానికి కూడా నాకు తొందరగానే పెట్టాను. నేను ఎర్లీగా లేచినా నాకు లేట్ అవుతుంది, కానీ జుట్టు అయితే అస్సలు ఆరలేదు. ఇంక ఇలా లూజ్గా వదిలేసి క్లిప్ పెట్టేశాను. దీపం పెట్టుకుంటేనే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. జుట్టు అలా వదిలేసాను. చాలామంది అంటారు జుట్టు పైకి కట్టాలి బయటికి వెళ్తుంటే పొల్యూషన్ అనేసి. జుట్టు ఆరకుండా కూడా వదిలేయడం వల్ల, అలా కట్టేయడం వల్ల కూడా మనకి ఇంకా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. గ్రీనరీ ఎంత బాగుందో చూడండి, అబ్బా చెట్ల లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. కాకపోతే ఇంకా లోపలికి వెళ్తే ఏదన్నా వస్తుందని భయము. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి టిఫిన్ చేశాను. 11:30 ఏమో అవుతుంది. ఇంకా పొద్దున్నే లేచి అన్ని పనులు చేసేసుకున్న, దీపం కూడా అయిపోయింది కదా. ఇంకా మా బాబుని పడుకోబెట్టేశాను. చూసే వరకు చీపుర్లు తీద్దామని పుల్లలు అయితే వేసాను అనమాట. అక్కడ నీళ్లు పడతాయి, తోటకి నీళ్ళు వేస్తారు, ఆ నీళ్ళల్లో ఇవి నాంతే ఈజీగా వస్తాయి అనేసి నేనేం చేశానంటే అవి వేసి ఒక 1 వీక్ అయిపోతుంది, ఇప్పటి వరకు తీయలేదు. ఫాస్ట్గా ఇవైతే తీద్దాము, ఇంకా టైం ఉంది కదా పాపని తీసుకురావడానికి. 11:30 అవుతుంది. అన్ని పనులు చేసుకొని పాపకి ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా క్లీన్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. చాలానే ఉన్నాయి, కాకపోతే ఎంత టైము పట్టదు కొన్ని చేస్తే. ఏం లేదు, చీపుర్లు తయారు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది కట్ చేస్తే పట్ట మీకు ఐడియానే ఉండొచ్చు, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మలయాళంలోనే తెలుసు. అంటే అది అరటి చెట్టు కాదు అదేంది కొబ్బరి చెట్టుకు ఉంటుంది కదా దీన్ని. అయితే ఇది కట్ చేసేసి ఇలా తీసుకోవడమే ఈజీగా. నేను కూడా ఇక్కడికి వచ్చాక అన్నీ నేర్చుకుంటున్నాను. మన పని మనం చేసుకోవడం కష్టం కాదు కదా. ఆ రకంగా నాకైతే అన్నీ అలవాటు అయ్యాయి. నేనైతే ఏది భారంగా అనుకోను, ఇష్టంగా చేస్తాను. నాకు ఖాళీగా ఉంటేనే పిచ్చిలేస్తుంది అనమాట. ఏదైనా పని ఉంటేనే చాలా ప్రశాంతంగా ఉంటా. ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనల వల్ల మైండ్ ఖరాబ్ అవుతుందని ఒక పాలసీ నేను నమ్ముతా అనమాట. ఆ రకంగా ఇక దబదబా చేసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ పాపను తీసుకొని రావాలి, అంతకంటే ముందు నేను తిన్నాక పాపకి ఫీడింగ్ ఇవ్వాలి, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళాలన్నమాట. ఆ రకంగా జుట్టు అయితే మంచిగా ఆరిపోయింది కదా. ఇక ఫాస్ట్గా చేస్తున్నా. అప్పట్లో మా బుడ్డోడు కూడా లేచాడు, వాడు పడుకోబెట్టడం అయిపోయింది, లేవడం కూడా అయిపోయింది. చూసారా, చీపుర్ల కంటే చెత్త ఎక్కువ వస్తుంది అనమాట. చెత్త అగో అటు చెత్త ఇటు చెత్త. నేను మా అమ్మమ్మ తీస్తున్నాం. కొన్ని చీపురు పుల్లలు అయితే తీసాము, ఇంకా తీసాను కానీ నేను వీడియోలో షూట్ చేయలేదన్నమాట, కొంచెమే షూట్ చేశాను. ఇంకా ఫాస్ట్గా తీసేసి పాపను తీసుకురావడానికి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నా. నచ్చితే